హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు 5000లో ఒక పీసీ బిల్డ్ చేయబోతున్నాం అనమాట. దాని కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీబ్రానిక్స్ X61 కోంబో ఉంటుంది అనమాట. కోంబో దీని ప్రైస్ ఇప్పుడు వచ్చేసి 3700 ఉంది. నార్మల్గా అయితే కొంచెం 4000 దగ్గర ఉంటుంది. 3800 3900 కూడా ఉంటుంది. కొంచెం అటు ఇటు అవుతుంటుంది. మీరు తీసుకునే టైంకి ఎంత ఉంటుందో నాకు తెలియదు. దీని లింక్స్ అయితే కింద ఉంటాయి. దీంట్లో ఈ కోంబోలు ఏమేమి వస్తున్నాయంటే మదర్ బోర్డ్ వస్తుంది, 61 మదర్ బోర్డ్ వస్తుంది, 8GB ర్యామ్ వస్తుంది. అట్లనే i5 3470 అంటే i5 థర్డ్ జనరేషన్ వస్తుంది. అంటే క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇది అట్లనే ఇది CPU ఫ్యాన్ కూడా వస్తుంది మనకు. దీని ప్రైస్ వచ్చేసి 3699. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 128GB SSD అనమాట. SATA SSD 850. దీని ప్రైస్ వచ్చేసి దీని రీడ్ స్పీడు 550 Mbps 540 Mbps ఉంటుంది. అలాగే రైట్ స్పీడ్ 500 Mbps ఉంటుంది. నార్మల్గా SATA SSDలో ఈ బ్రాండ్ మాత్రమే కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఒక 50 Mbps అట్లా. కొంచెం పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ వాడుతున్నా. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ ప్లస్ SMPS ఇది కూడా కాంబో అనమాట. ఆర్టిస్ట్ ఉంది బ్రాండ్. నేనేం చెప్తా అంటే బయట బేసిక్ క్యాబినెట్ విత్ SMPS తీసుకోండి. అదే బయట అయితే మనకు ఒక 1500 నుండి 1400 నాకైతే 1400 పడుతుంది. 15 పడుతుంది. మ్యాక్సిమం 15లోకి వస్తుంది మీకు క్యాబినెట్ విత్ SMPS. అట్లా దీని ప్రైజెస్ చూసుకుంటే 5000 అని అయిపోతుంది. 5500 ప్లస్ వస్తుంది. కొంచెం ఒక 100-200 అట్లా. లేదా ఇంకా నాకు డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరు స్టోరేజ్ కూడా మెచ్చుకోవచ్చు. 512GB 2200. 256 ఎందుకు చెప్తలేమంటే అది కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. 256 అయితే తీసుకోకండి. 2200 ఉంది. ఇది 512GB. ఇది ఒకటి మాత్రం తీసుకోండి. ఒకవేళ బయట తీసుకున్న ఇందులో కావాలనుకుంటే కొద్దిగా 8GB లుక్ బాగుంది కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. మీరు మీ ఇష్టం, అది మీ దగ్గర మనీ ఉంటే. అండ్ ఇది ఎవరి కోసం అంటే దీని స్పీడ్ వర్క్ ఎలా ఉంటుందంటే ఇది నార్మల్గా మీరు బేసిక్ గేమింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే ఎడిటింగ్ అంటే మరీ అంత ఎడిటింగ్ కాదు, ఒక 1080p వీడియో ఉంటుంది, మామూలుగా లైట్గా ఎడిట్ చేసుకోవచ్చు. మరి కొంచెం లేయర్స్ ఎక్కువ వాడతా అంటే సెట్ కాదు. అండ్ ఫోటోషాప్ వాడవచ్చు, మంచిగా స్మూత్ రన్ అవుతుంది. అండ్ ఈ H61 మదర్ బోర్డ్ ఉంది కదా, దీనిలో గ్రాఫిక్ కార్డ్ వేసి మీరు గేమ్స్ కూడా మంచిగా ఆడుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ వేస్తే ఏమైతే కొంచెం ఎడిటింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది, ఇంకా బెటర్ ఉంటుంది. అది కాక గేమింగ్కి కూడా బాగుంటుంది, మీకు లాగ్ లేకుండా. ఇంకోటి ఏంటంటే ఈ మదర్ బోర్డ్ కొంచెం గ్రాఫిక్ కార్డ్ క్యాపబుల్ అనమాట. కొంచెం తీసుకోగలుగుతుంది, మంచి గేమ్స్ ఆడుకోవచ్చు. మీరు గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటారంటే దీనిలో మరి వేసుకోవచ్చు అనమాట. అలానే ఓకే, ఆఫీస్ వర్క్ గేమింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ అది బేసిక్ అంతే మొత్తం. దీని బూట్ స్పీడ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ల్యాప్టాప్లో వేస్తే మనకు 8 సెకండ్స్లోనే మనం బూట్ అవుతుంది. పీసీ కాబట్టి ఒక 10-13 సెకండ్స్లో మీకు బూట్ అయిపోతుంది. ఆన్ కావడం, ఆఫ్ అవ్వడం, మీకు వర్క్ చాలా 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 ఫాస్ట్ ఉంటుంది. ఓన్లీ ఇది 5600లో వచ్చేస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ లింక్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లోనే వెళ్ళి చూసుకోండి. లేకపోతే ఇది నేను బిల్ చేసి మీకు డెలివరీ చేయాలన్నా కూడా చేస్తాను. కింద నెంబర్ ఉంటుంది, చూసుకొని ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై.